ఏంటండి వంకాయలో పుచ్చుందేంటండి? ఆయ్ నన్ను అడుగుతావేంటమ్మా? వెళ్ళి ఆ చెట్లు అడుగు. ఓహో ఓకే ఓ కిలో ఇవ్వండి. సరేనమ్మా, ఇదిగో అమ్మా. ఇదేంటమ్మా నోటికి ఎంత పక్క ఉంది? ఎళ్ళి నోటు తయారు చేసిన గవర్నమెంట్ వాళ్ళని అడగండి. ఆయ్ బాయ్. ఓహో బయోడేటా గోబ్ మీద ప్రింట్ అయి ఉంటుంది. ఇంటికెళ్ళి చదువుకోరా అబ్బా. బావా ఊర్లోకి పిల్ల రోడీలు వచ్చేట్టున్నారు. కుమ్మేద్దామా? కుమ్మడం కాదు, కుమ్ము కుమ్మో చేద్దాం. తీసుకెళ్ళండి. కోలుకోవడానికి 4 రోజులు పడతారు నీకు. మా రంగగారి ఎలా కాదు, సంవత్సరం పడుతుంది. చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఓకే. నన్ను నా వంకాయల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎస్ 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 ఎస్. ఒక్కసారి తిరిగితే థ్యాంక్స్ చెప్పుకుంటాను కదండి. ఏంటి నీ గోడ? మీ వంకాయలండి. మీ ఎర్రతో వాళ్ళు బాయ్. తొలి ప్రేమ ఫీలింగ్స్ బాగానే వస్తున్నాయి తమ దగ్గరే కదా. స్పీడ్ బ్రేకర్ లాపరా. ఆ అమ్మాయి బయోడేటా మొత్తం నేను తెస్తాను కదా. సరేనా? ఆ అమ్మ పోతారా? సార్, ఈ గలీజ్ గాళ్ళ కోసం గలీజ్ బస్తీలకు వచ్చి వైన్ షాప్ ఓపెన్ చేయడం అవసరమా సార్? పైగా ఈ సమరసింహారెడ్డి గెటప్ లో. ఆశీర్వాద్ కట్టించి కదరా మనకి ఇంతమంది ఫ్యాన్స్. చూడరా చూడు, ఎగురు అంటారు, డాన్స్ చేస్తాడారు, అరుస్తాడారు, పూలు కట్టాడారు. ఒక్కళ్ళ ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లోళ్ళు, ముసిలోళ్ళు వాళ్ళు అట్లా చేస్తా అంటే మనం ఈ మాత్రం చేయలేమా? పైగా రంగా గడ్డ ఎవరు అనుకునేవరా? మన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వ్యక్తిగత రంగా గడ్డ ఏమన్నా అంటే నువ్వు అన్నా తెల్లగా అన్న దిగన్నా. చెయ్యన్నా చెయ్యన్నా చెయ్యన్నా. ఈ ఏరియాకు హీరో నువ్వే.
చేసావు. मेरा शॉप का है. ఏం పేరు? సీకే జైన్ అన్నా. సీకేదే. అయ్యో ఇప్పుడు ఆ అమ్మి దగ్గరికి పోవాలంటే ఇదేదో చేయాలి. ఏది అదేది ఏమి ఎన్నున్నాయి? కుంపతీసి ఏరియాలో జేబులు ఉండాలి. అదే కదన్నా. తింటా తింటా తింటా. अरे कैंची लाओ रे. ఇదిగో అన్నా. कीजिए ना. అన్నా ఇంత దూరం వచ్చినావు కదే మా ఇంటికి వచ్చి జరా టీ తాగరాదు. అవునా? సార్ డబ్బింగ్ ఇవ్వాలి సార్ డబ్బింగ్. నువ్వు మొయ్యరా, థాయ్. అంటే వదావులే అమ్మి నువ్వు కూడా టీ తాగుదు. ఏమిరా సీక్రెట్ ఉండాలి. చిన్న ఇల్లైనా చాలా బాగుంటదిరా. ఏమిరా అన్ని నా ఫోటోలు పెట్టుకున్నావు? నీ ఫ్యాన్స్ కదన్నా అందుకే. ఎవడైనా దేవుడు ఫోటోలు పెట్టుకుంటాడు, అమ్మ నాయన ఫోటోలు పెట్టుకుంటా. అవు మీ అమ్మ నాయన ఏరా? నాకెవరూ లేరన్నా. ఎవ్వరు లేరా? నేను అనాథని. ఏక నిరంజనా. ఏమిరా ఏ దేవుడు ఇట్లా చేసినాడు? ఏ దేవుడు, ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ రైట్. రే రంగా, రే అన్నా ఈ పొద్దు నుంచి నీకు అమ్మ నాయన అవ్వ తాత అన్నా వదినా అన్ని నేనే రా. దుబ్బరావని ముందుకు రా, రా. కూర్చోన్నా. కూర్చోరా. పర్లేదన్నా నుంచుంటాను. కూర్చోరా నువ్వు కూడా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నువ్వు కూడా కూర్చోండి. మంచోడ్రా. అన్న టీ అన్న. కమియా కమియా. వైన్ షాప్ ఓపెనింగ్ అయినాక సీకరి పడినాక ఎవడన్నా టీ తాగుతాడా? అంటే అన్న నువ్వు అన్నా నీ చిన్నప్పుడు ఫోటోలు సిగ్గుపిల్ల చాలా చిన్నగా ఉంది. అజారు దొరికినదా నీకు? చిన్నప్పుడు చిన్న లేకుండా ఇంకా ఏమిరా? ఏమి ఖాళీ గ్లాసులున్నాయే? ఇయ్యాలంక నిండా ఉండేనే. నేను తాగేసామన్నా. ఇంకా మీ గ్లాసులు ఎందుకురా? డైరెక్ట్ గా సీసాలో ఎత్తుని. నువ్వు చిప్స్ తినమ్మి. ఏమిరా మీరేనా బాటిల్ తాగేది? మేము కూడా తాగుతాం చూడండి. నేను కూడా తాగిపోతే సార్ డబ్బింగ్ ఇవ్వాలి సార్. వాడు లెక్కిచ్చినాడా? ఇవ్వలేదు సార్. తొక్కలే రేపు చెప్పుకుందాం. అన్నా నువ్వు ఒక డైలాగ్ కొట్టరాదే? ఇప్పుడు ఆలేరా? అన్నా సినిమాలే అన్న, రియల్ గా ఎప్పుడు వెళ్ళలేదు. ఒక్క డైలాగ్ అన్నా. బస్ స్టాండ్ లో ముచ్చడుకున్నట్టు డైలాగ్ గుడికి అనుకుంటారా? చెప్తాలే. వీరికి పంద పడిపోతాడా? యానాడైనా అమరము పాలు తాగినాడా వాడు? రేయ్ సమరసింహాటి, ఢిల్లీలో కాదురా సీమ సందుల్లోకి రా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. వీరశంకర్ రెడ్డి ఒక్కే గదరి పీకేస్తే పీక కోస్తా. ఆ సినిమా నేను చేయలేదురా. ఎందుకు చేయలేదు? వీడు డేట్లు ఇయ్యలే. వీర రాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. నీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమలో కనుంటే, నీ అబ్బ మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మొలిసింది మీసమే అయితే చంపరా, నన్ను చంపరా అని బాలకృష్ణ నట్టింట్లోకి వచ్చి డైలాగ్ చెప్తుంటే నువ్వు బెక్కమాకు వేసుకొని చూస్తావా? మరి ఏం చెయ్యాలరా? డైరెక్టర్ అట్నే కూర్చోమని చెప్పినాడు. కుదరదు. హీరో అయిపో అన్నా. ఇప్పటికిప్పుడు అవ్వాలంటే ఎట్లయితే అది ఎందుకవన్నా? నీ వెనకాల మేము ఉన్నాం. ఫిలిం నగర్ అటో ఇటో తెలుసుకుంటాం. అన్నా నువ్వు ప్రతి సినిమాలో అందరినీ చంపేయాలన్నా. నువ్వు ఒక్కడే ఉండాలి. హీరోని, క్యారెక్టర్ ఆర్టిస్టుని, సైడ్ ఆర్టిస్టుని, కబడ్డీ మొత్తం చంపేయాలన్నా. మొత్తం అందరినీ చెప్పాలనా? నేను ఒక్కనే ఉండాలనా? హీరోయిన్ ఉంటదన్నా. ఉంటదే. హీరోయిన్ స్లో మోషన్ లో నీ దగ్గరకొచ్చి రెక్కలు పట్టుకుంటే ఆ ఒక్క సీను చూడాలనుందన్నా. ఒక్క సీన్ అన్నా.
ఖర్చుకుంటే బాగానే ఉంటది గాని మంది చూస్తారా? ఎందుకు చూడన్నా, వాళ్ళని కూడా చంపేస్తా. వాళ్ళని కూడా చంపేస్తావా? మరి ఆ దేశంలో రిలీజ్ చేస్తావరా నా సినిమా? ఆ, ఆ, అన్నా నెక్స్ట్ సినిమా నుంచి హీరో నువ్వే అన్నా చెయ్యాలి. ఈ రోజు నుంచి నీ పేరు జయప్రకాష్ రెడ్డి కాదు, ఫ్యాక్షన్ స్టార్ జయన్న. జయన్న జయన్న ఫ్యాక్షన్ స్టార్, ఫ్యాక్షన్ స్టార్. ఇంకొస్తాను రబ్బీ. అన్నా కొంచెం సేపు కూర్చుని అన్నా, ఒక్క బాటిల్ అన్నా. చాలా పనులుంటాయిరా. క్లారెన్స్ కి ఫోన్ చేసి 6 to 7 డాన్స్ ప్రాక్టీస్ వస్తామని చెప్పు. పీటర్ హెయిన్స్ కి ఫోన్ చేసి 7 to 8 యాక్షన్ ప్రాక్టీస్ అని చెప్పరా. 8 నుంచి 9 కి యాదన మంచి జిమ్ చూడరా. 7 ప్యాక్ 8 ప్యాక్ చేసుకుంటాము. పోయేటప్పుడు మంచి బ్యూటీ పార్లర్ చూసుకుని ఫేషియల్ చేపించుకొని పోతా. ఒరే బాబు గారిని ఫిలిం నగర్ లో డ్రాప్ చేశాను రా. అమ్మా లేదు, నాన్న లేడు. एक निरंजन, एक निरंजन. ఈ రోజు నుంచి మా ప్రాణాలు కాపాడడం కోసం మీరెవరూ కత్తిపట్టి మీ పిల్లల్ని అనాథల్ని చేయడానికి వీల్లేదు. నేను బతికుండగా ఈ ప్రాంతంలో ఎవరు అనాథలు కావడానికి వీల్లేదు. ఇదిగో చూడండి,